అందరు బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నా. ఈరోజైతే డిగ్రీ సెకండ్ సెమిస్టర్ తెలుగు ఆంధ్రప్రదేశ్ సంబంధించి యక్షగానం అనే లెసన్ మనం క్లియర్గా చూడబోతున్నాం. యక్షగానం అంటే ఏంటి, యక్షగానం ఎలా ఉంటుంది, యక్షగాన ఇతివృత్తాలు, యక్షగానం ఎలా ఆలపించేవాళ్ళు, యక్షగానానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి. యక్షగానం అంటే ఏం లేదండి, మనకి ఊర్లో హరికథలు చెప్పేకి వస్తారు చూడండి. అంటే దాదాపు ఒక హరికథ తీసుకున్నట్టయితే ఇప్పుడు భీమార్జున యుద్ధం అనేది ఏదైనా టాపిక్ తీసుకున్నారు, లేదంటే రామరావణ సంవాదం అనేది ఏదైనా టాపిక్ తీసుకొని హరికథ చెప్తుంటారు అనమాట. హరికథ చెప్పేటప్పుడు అక్కడోరు ఇక్కడోరు ఉంటారు, తానా అంటే తందానా అనుకుంటూ వాళ్ళు అతనికి నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఒక్కొక్క డ్రామా వేసినప్పుడు కనీసం అంటే 5-6 రోజులు ఉండేది. యక్షగానం కూడా అలాగే దినాలు గడిచేది అనమాట. అన్ని రోజులు వాళ్ళు అదే ఊర్లో ఉండి చెప్పేవాళ్ళు అనమాట. అదే ఇది. సో యక్షగానం అంటే ఏంటి అంటే యక్షుడు ఆలపించే గానాన్ని యక్షగానం అని అంటాం. సో వీళ్ళంతా సమూహంగా ఉండి యక్షగానాన్ని వినిపించి ప్రజల్ని ఉత్తేజపరుస్తూ చైతన్యపరుస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు పెద్దగా సినిమాలు లేవు, ఏమీ లేవు, ప్రజలు ఎక్కువ అలసిపోయి ఉండేవాళ్ళు. సాయంత్రం అయితేనే వచ్చేసి ఇలాంటి యక్షగానం విని ఉత్తేజితులై వెళ్ళేవాళ్ళు అనమాట. ఈ విధమైనటువంటి వాతావరణం అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు టెలివిజన్స్ వచ్చాయి, సినిమాలు వచ్చాయి, నాటికలు వచ్చాయి, సో మనకి సీరియల్స్ వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత కళ అంతరించిపోతుంది అని చెప్పేసి కవి బాధపడుతూ రాసిందే ఈ యక్షగానం. అద్భుతంగా ఉంటుందండి, ఇది సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఎలాబరేటెడ్గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మైండ్ కరెక్ట్గా పెట్టుకొని మంచిగా వింటే మంచి మార్క్స్ వస్తాయి. అందులోనూ కళ అంటే ఏంటి అంటే వాళ్ళు ఎలా తెలుసుకుంటారు, ఇదంతా కూడా మీరు తెలుసుకొని మీరు కూడా కళ ఈ విధంగా ఉంటుందనే ఫీల్ అవుతారు లాస్ట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కవి పరిచయం చూద్దాం. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూడొచ్చు, యక్షగానం రాసింది ఎవరు అంటే ఎంవిఎస్ హరనాథరావు. 1948 జూలై 7వ తారీఖున ఇతను జన్మించారు. ఒంగోలు జిల్లా ఇతని నివాస స్థలం అన్నమాట. రచనలు చూసినట్టయితే రక్తబలి, జగన్నాథ రథచక్రాలు, బూచి, యక్షగానం, లేడీ పంజా, నైవేద్యం, అలాగే ప్రతిఘటన. సో ఇలాంటి రచనలు అయితే అతను చేశాడు. సో పురస్కారాలు చూసినట్టయితే మనకి 4 సార్లు నంది అవార్డు గెలుచుకున్నాడు ఇతను. అలాగే సాహిత్య అకాడమీ అవార్డును కూడా ఇతను గెలుచుకోవడం జరిగింది. సో ఇతని ప్రత్యేకత ఏంటి అంటే ఇతని మాటలు మనకి తూటాల్లా ఉంటాయి అన్నమాట. అదే ఇతని ప్రత్యేకత. ఎంవిఎస్ హరనాథరావు రాసినటువంటి మాటలు ఒక బుల్లెట్లా దూసుకుపోతాయి మనుషులకి. సో ఈజీగా అర్థమవుతాయి అని చెప్పేసి ఈయన కవి పరిచయంలో ఉంది. సో ఇది బ్రీఫ్గా కవి పరిచయం రాస్తే సరిపోతుంది. కాకపోతే మనం ఈ లెసన్లో వచ్చే క్యారెక్టర్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా క్యారెక్టర్స్ బాగా గుర్తుంటేనే మీరు దీన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయగలుగుతారు, ఎస్సే రాయగలుగుతారు. భట్టు అంటే కూచిపూడి కళాకారుడు, గురువు అనమాట. ఈయన మెయిన్ అనమాట. ప్రహ్లాదుడు ఈ భట్టుకి కొడుకు అనమాట. ఈయన కేశవవర్మ భట్టుకి సోదరుడు, ఇక్కడ రాశాను నేను. కేతిగాడు ఇతడు ఒక కళాకారుడు. నంది, మధ్యలో సుబ్బయ్యలు ఇద్దరు ఏం చేశారంటే ఈ భట్టుకి అవతల ఇతలు అంటే తానా తందానా కొట్టుకుంటుంటారు అన్నమాట మధ్యలో, లేకపోతే ఇంకో ఏవో వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు వీళ్ళిద్దరు. అతను చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళిద్దరు ఎప్పుడు చెప్తూ తానా అంటే తందానా అనే విధంగా ఉంటారన్నమాట. సో ప్రేక్షకుడు, సో ఇతడు వీళ్ళు నాటకం వేసేటప్పుడు, యక్షగానం ఆలపించేటప్పుడు ఎదురుగా ఉండి ప్రేక్షకులందరికీ ఒక లీడర్ అనమాట ఈయన. సత్యభామ, యక్షుడు, వినాయకుడు వీళ్ళందరూ కూడా పౌరాణిక పాత్రలు. వీళ్ళు భట్టు అనేటువంటి కూచిపూడి కళాకారునికి ఇష్టమైనటువంటి వాళ్ళు అనమాట. సో ఇది మెయిన్గా. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోతాం. సో కూచిపూడి కళాకారుడు భట్టు మొదలు పెట్టాడు అనమాట. అగజాన పద్మార్కం అంటూ మొదలు పెడతారు. మొదలు పెట్టిన తర్వాత ఆశీర్వచన, ఇప్పుడు మామూలుగా విఘ్నేశ్వరుని మనం ప్రార్థిస్తాం కాబట్టి ప్రార్థించిన తర్వాత అక్కడ ఆ సభలో ఊదిబత్తిలు వెలిగించడము మనం కూడా చేస్తుంటాం కదా ఫంక్షన్స్లో. ఫస్ట్ ఒక విఘ్నేశ్వరుని ఆరాధించిన తర్వాత పూజా విధానాలు, పూలు సమర్పించడం, ఇవన్నీ అయిన తర్వాత అగరబత్తిలు వెలిగించిన తర్వాత హారతి ఇవ్వడం, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఈ కళని ప్రదర్శిస్తారనమాట. సో ఆ విధంగా అయితే జరిగిందనమాట. జరిగిన తర్వాత 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఈ కథ. అంటే వారం రోజులు ఉందనుకుందాం. ఒక రోజు కొంచెం చెప్తూ ఉంటారు అనమాట.
భట్టు కళాకారుడే కానీ అతని ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. భట్టు కళాకారుడు తెలుసు కదా, భట్టు అనేవాడు కూచిపూడి కళాకార కళాకారులకి గురువు అనమాట ఆయన. సో ఇతని ఇంట్లో మరి దరిద్రం తాండవిస్తుంది, డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, అంత దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇంట్లో పడక కుర్చీలో భట్టు కుమారుడు దగ్గుతున్నాడు, అని దగ్గుతున్నాడు. ఎవరు? భట్టు కుమారుడు ఎవరు? ప్రహ్లాదుడు. దగ్గుతున్నాడు అంటే ఏదో వ్యాధి వచ్చింది. అయినా కూడా భట్టు నాటకాలు ఆపడం లేదు, యక్షగానం ఆలపించడం ఆపడం లేదనమాట. భట్టు కుమారుని పలికిస్తూ అతని నోట్లో ఏదో చూర్ణం వేశాడు. బాబు ఎందుకన్నా అలా దగ్గుతున్నావు, ఇటు రా అని చెప్పేసి అతని నోట్లో ఏదో ఒక చూర్ణం, మనకి నాటు వైద్యం మాదిరి ఒక చూర్ణం తీసుకుని వచ్చి అతని నోట్లోకి వేశాడు కొంచెం. ఎవరు? భట్టు. ఎవరికి వేశాడు? ప్రహ్లాదునికి, దగ్గుతున్నాడు కాబట్టి. సో ఈ విధంగా జరిగిందనమాట. అనారోగ్యంతో ప్రహ్లాదుడు భామాకలాపం ప్రదర్శిస్తున్నాడు. అయినప్పటికీ కూడా, అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రహ్లాదుడు భామ వేషం వేసింటాడు, అంటే లేడీ వేషం వేసి ఆయన వేషాలు వేస్తూనే ఉన్నాడు అనారోగ్య పాలైనా కూడా. తర్వాత వాని ప్రదర్శన సింహాద్రి దొర అని అతనికి నచ్చింది. ఎవరు? ఈ ప్రహ్లాదుడు అనారోగ్యంతో వేసినటువంటి ఏదైతే భామ అనే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ ఆ ఊర్లో ఉండేటువంటి సింహాద్రి దొరకు బాగా నచ్చిందనమాట. ఆ దొర ఆనందంగా ఇష్టపడ్డాడు, బాగా మెచ్చుకున్నాడు. ఆ ప్రదర్శనలో నంది మాట్లాడుతూ జనాల్ని బూతులతో తిట్టడం, బూతులు ఈ యక్షగానంలోకి చేర్చడం ఇవన్నీ కూడా మంచిది కాదు అంటూ హెచ్చరిస్తాడనమాట. అంటే అక్కడక్కడ కొన్ని ఏమంటారంటే జానపద బూతులు వాడతారు. సో వాటిని అంత మించి వాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి భట్టు ఈ నంది అనే వాడికి చెప్తాడు. ఇక్కడ ఉన్నాడు నంది. సో నంది అనేవాడికి చెప్తాడనమాట, కళా ప్రదర్శనను అపవిత్రం చేయొద్దండి అని చెప్పేసి వాళ్ళతో చెప్తారనమాట. అంటే బూత్ కూడా ఒక కళ ఉండింది మనకు, బూత్ సాహిత్యం కూడా ఉంది తెలుగులో. సో కాబట్టి అక్కడక్కడ మనం ఇప్పుడు పొలాల్లో పని చేసుకుంటూ మనం ఇప్పుడు వరి కోసినాం అనుకోండి, వరి ఇట్లా కొడుతూ ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళంతా బూతు పురాణాల్లోనే పాటలు పాడుకుంటారు. సో కాబట్టి బూతు అనేది కూడా ఒక రకమైనటువంటి ప్రజలు మెచ్చనటువంటి సాహిత్యం అనమాట, మెచ్చనటువంటి సాహిత్యం. సో వీళ్ళు అక్కడక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు అనమాట బూతులు. ఎవరు? నంది. వీళ్ళంతా కూడా అక్కడక్కడ కొంచెం ప్రజలకి ఆకర్షణీయంగా ఉండడానికి బూతులు మాట్లాడుతుంటారు. సో అలాంటివి మాట్లాడొద్దండి, ఈ కళని దెబ్బతీయొద్దండి అని భట్టు వాళ్ళకి వివరంగా చెప్తాడు. ఆ విధంగా చెప్తారన్నమాట. తాను మధ్యలో సుబ్బయ్య దరిద్రం వల్ల ఇంటికి వెళ్ళలేకపోతున్నామని నంది బాధపడితే భట్టు వాళ్ళను చివాట్లు పెడతాడు. తాను మధ్యలో సుబ్బయ్య అంటే నంది మధ్యలో సుబ్బయ్య వీళ్ళిద్దరూ మా ఇంట్లో కూడా దరిద్రం ఉంది, మేము ఇంటికి కూడా పోలేకపోతున్నాము, భార్యా పిల్లలకి అన్నం తినిపించలేకపోతున్నాం అని చెప్పేసి వీళ్ళు అంటారనమాట. అప్పుడు భట్టు వాళ్ళకి చివాట్లు పెట్టాడు. ఏమైందిరా మన కళకి, మనం బాగానే ఉన్నాం కదా, మనకి ముందుకి మంచి రోజులు వస్తాయి, మీరంతా కూడా మంచిగా ఉండండి అని చెప్పేసి అంటాడు అనమాట. కళాకారుడుగా బ్రతకడం కంటే నీళ్ల బిందెను మోసుకొని చావడం మేలు అని నంది చెప్తాడు. అయ్యా భట్టు గారు, మీరేమో బాగా చెప్తున్నారు, మేమేమో మా ఫ్యామిలీస్ అంటే ఏమంటారు, మా సంసారాన్ని వదిలేసి మీతో పాటు వస్తున్నాము, కానీ మనకు డబ్బులు రావడం లేదు, దరిద్రం చుట్టుకుపోయింది, దీనికంటే ఎక్కడైనా 4 బిందెలు మోసి డబ్బులు సంపాదించడం మేలు అని నంది చెప్తాడనమాట. సింహాద్రి ద్వారా చూపించిన అభిమానం తన కళకు ఆదరణ తగ్గలేదని చెప్తుందిరా, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటాడు భట్టు. సింహాద్రి ద్వారా మెచ్చుకున్నాడు కదా మనల్ని, మన కళ మంచిదే కదా, ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి భట్టు వాళ్ళతో చెప్తారు. తర్వాత వచ్చేసి ఈ సింహాద్రి ద్వారా మనకి 116 ఇచ్చారు రాత్రి, మీకు తెలుసా అని చెప్పేసి చెప్తారనమాట. 116 బహుమానంగా ఇచ్చాడని భట్టు గొప్పగా చెప్పాడు. అంటే భట్టు చూడలేదు ఆయన సింహాద్రి ద్వారా 116 ఇచ్చింది, కానీ ఆ విధంగా చెప్పాడు అనమాట. 116 ఇస్తానని చెప్పేసి ఇచ్చింటాడని చెప్పేసి అనుకున్నాడు భట్టు. కళాకారునికి ఆత్మానందం, ప్రేక్షకునికి రసస్ఫూర్తినిచ్చేటువంటి ఈ కళని ఎందుకురా మీరు ఈ విధంగా చేస్తారు అని చెప్పేసి భట్టు నంది అలాగే మధ్యలో సుబ్బయ్యతో చెప్తారు. ఎందుకంటే వాళ్ళు పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తారనమాట, అభిమానించండి అని చెప్పేసి. మీరేమో బాగా చెప్తున్నారు, అలాగైతే మా సంసారాలు ఎలా గడుస్తాయి, ఎవరు డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి నంది అంటాడనమాట. మళ్ళీ ఎవరితో? భట్టుతో. మీరేమో భలే చెప్తారండి ఈ కళ గురించి, మేమేమో కళను నమ్ముకొని మీతో పాటు వచ్చినాం, కాకపోతే దీంట్లో ఏమీ లేదు అని చెప్తాడు నంది.
నంది ప్రశ్నిస్తాడనమాట. గడవబోయే రోజుల గురించి ఆలోచించమని ప్రహ్లాదుడు తండ్రికి చెప్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు మళ్ళీ ఎంట్రీ అవుతాడు. నానా, నేను చెప్పేది విను, ఈ రోజు బాగానే ఉంటుంది, నెక్స్ట్ వచ్చే మరుసటి రోజుల గురించి ఆలోచించు, చాలా దీనావస్థలో ఉంది మన ఈ యక్షగానం అని చెప్పేసి చెప్తారనమాట. భట్టుకి అంత గతం గుర్తొస్తుంది. అంటే పెద్ద ఆయనకి అప్పట్లో చప్పట్లు కొట్టినట్లు, అప్పట్లో మెచ్చుకున్నట్లు, అంటే ఎప్పుడో అప్పుడు చిన్నప్పుడు అతడు బాగున్నప్పుడు మెచ్చుకున్నట్టు, వాళ్ళంతా ఎంకరేజ్ చేసినట్టు గుర్తుకొస్తుంది అనమాట. మృదంగం కొట్టినట్టు, ప్రేక్షకులు చప్పట్లు కొట్టినట్టు వినిపిస్తే ఈ కళ చాలా గొప్పది అని మనసులో ఫీల్ అవుతాడు. తీర్చిదిద్దానని భట్టు అంటే దరిద్రంలో ఎంతో మందిని తీర్చిదిద్దానని చెప్పేసి భట్టు చెప్తే అప్పుడు ప్రహ్లాదుడు ఉంటాడనమాట. ఏమో కానీ మమ్మల్ని అందరినీ దరిద్రంలో ముంచి పారేస్తున్నాం అని చెప్పేసి కొడుకు ప్రహ్లాదుడు భట్టుతో చెప్తాడు. కానీ భట్టు మాత్రం సిద్ధేంద్రుల ఆశీస్సులు నాకు ఉన్నాయి, నేను మీ అందరినీ మంచి చేస్తాను, మీ అందరినీ బాగుపరుస్తానని చెప్పేసి అంటాడనమాట. నేను చిన్నతనంలో యక్షగానం వేసినప్పుడు నాకు దొరలు చాలా మంది సన్మానం చేశారు అని చెప్పేసి భట్టు ప్రహ్లాదుడికి అలాగే నందికి చెప్తాడనమాట. మళ్ళీ ప్రహ్లాదుడు చెప్తాడు, నాన్న ఒక్కసారైనా నా ఆరోగ్యం గురించి ఆలోచించు, నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది, నా ఆరోగ్యం చూసైనా సంపాదించుకోనా అని చెప్పేసి చెప్తాడనమాట. ఆకలి గురించి, నా ఆరోగ్యం గురించి ఆలోచించి, ఇంట్లో తినడానికి లేదు, అలాగే నా ఆరోగ్యం చూపించుకోవడానికి లేదు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇది కళావైభవమా అని ప్రశ్నించాడు. నా ఆరోగ్యానికి చూపించుకోలేనప్పుడు, మనం అన్నం తినలేనప్పుడు ఇది ఎందుకు కళ నాన్న అని చెప్పేసి ప్రహ్లాదుడు భట్టుతో అంటాడనమాట. అప్పుడు భట్టు చెప్తాడు, నాన్న నువ్వు ఎన్నైనా చెప్పు బాబు, నేను ఈ కళను వదిలేయలేను, ఈ యక్షగానాన్ని వదిలేయలేను అని చెప్పేసి భట్టు చెప్తాడు. ఈ కళలో బతుకుతూ తాను చావలేనని ప్రహ్లాదు చెప్తాడు. సరే నాన్న, నువ్వైతే ఈ కళలోనే బతుకు, ఈ కళలోనే చావు, కానీ నేను మాత్రం ఈ కళలో ఉండలేను అని చెప్తాడు అనమాట. ఈ కళని పట్టుకొని వేలాడడం, తిండి లేకుండా చావలేమని ఎవరు చెప్తారు? ప్రహ్లాదుడు ఎదురు తిరుగుతాడు నాన్నకి. మేము చచ్చిపోయినా కూడా నువ్వు ఊరికి ఈ కళను పట్టుకుని ఉండేవాడివి, కానీ ఈ కళని మేము నమ్ముకోలేము నాన్న అని చెప్పేసి చెప్తాడనమాట. తానిక భామవేషం వేయనని చెప్పాడు. ఈ రోజు నుంచి ఇంకా నేను భామవేషం వేయను, ఈ కళ అంటే నువ్వు ఇది ఒప్పుకున్నావు కాబట్టి ఈ కొన్ని రోజులు అంటే ఈ యక్షగానం అయిపోయేంత వరకు మాత్రమే డ్రామాలో ఉంటాను, తర్వాత నేను ఉండను, ఇంకా ఇలాంటి వేషాలు వేయను అని చెప్పేసి భట్టు కొడుకైనటువంటి ప్రహ్లాదుడు చెప్తాడు భట్టుకి. తర్వాత అప్పుడు మళ్ళీ ప్రహ్లాదుడు ఈ విధంగా అంటాడు, ఒక ఆమెను పిలిచి ఆమెకు మనం ఏమంటారు రిబ్బన్లు, నడుముకి రిబ్బన్లు కట్టినా కూడా డబ్బులు వస్తాయి. మనం ఇంతరంగా గొంతు చించుకుంటూ చెప్తున్నా మనకు డబ్బులు రావడం లేదు. ఒకానొక ఆమెని ఒక స్త్రీని తీసుకొచ్చి ఆమె చుట్టూ నడుము చుట్టూ రిబ్బన్లు కట్టి ఎగిరిస్తే, ఆ రంగస్థలం మీద ఎగిరిస్తే డబ్బులు వస్తాయి. కానీ అలాంటి కళని ఎందుకు నమ్ముకోవడం లేదు, నువ్వు ఇలా ఎందుకు వెళ్ళడం లేదు అని చెప్పేసి చెప్తాడు. ఎవరు? నంది చెప్తాడు. ఎవరికి? భట్టుకి. ఇలాంటి సంపాదనతో పాటు కళాసేవ కూడా జరుగుతుంది కదా, డబ్బులకు డబ్బు, కళకి సేవ చేసిన వాళ్ళం అవుతాం కదా, అలా ఎందుకు ఉండకూడదు, నువ్వు ఇలా ఎందుకు ఉండాలనుకుంటున్నావు అని నంది భట్టుకి చెప్తాడు. భట్టు మాత్రం దానికి అంగీకరించలేదు. అలా అమ్మాయిని తీసుకొచ్చి నడుముకి రిబ్బన్లు చుట్టి అలాంటి కళ మనకొద్దు అని చెప్పేసి చెప్తాడనమాట. భట్టు ఎగతాళిగా మాట్లాడితే ఈ విధంగా భట్టు అనేవాడు ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. పేరు డబ్బు వచ్చాయని ప్రహ్లాదుడు బదులు చెప్పాడు. ఎంతో మందికి మనలాగే పేరు డబ్బు అన్నీ వచ్చాయని చెప్పేసి కళాకారుడు అనేటువంటి ఇతడు చెప్తాడనమాట భట్టు. దొరగారు ఇచ్చిన సొమ్ము తీసుకొని రండి, అందరికీ పంచుకుందామని చెప్పేసి చెప్తాడు. రాత్రి దొరగారు 1000 పదార్లు ఇచ్చారు కదా, వాటిని తీసుకొని రండి అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఆ పర్సు తీసుకురావడానికి పోతారు. రాత్రి ఏమి ఇచ్చాడో దొరగారు అని చెప్పేసి పర్సు తీసుకురావడానికి వెళ్తారు. దాంట్లో చూస్తే ఆ పర్సులో ఏమీ లేదు, ఒక ఉత్తరం ఉంది. అదేంటి అంటే, తనకెవరూ చందాలు ఇవ్వలేదు, అందుకే నేను ఈ పర్సులో ఈ లెటర్ పెట్టిస్తున్నా, దయచేసి నన్ను క్షమించండి అని భట్టుకి ఆ దొర రాసినటువంటి లెటర్ అనమాట. పర్సు ఉంది, ఇంతలో పర్సు ఉంది, కానీ దాంట్లో ఒకే ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో ఏముందంటే, డబ్బులు రాలేదు, నన్ను క్షమించండి అని చెప్పేసి రాసింది. ప్రహ్లాదుడు ముదంగం అమ్మి బియ్యం తీసుకురమ్మని నందికి చెప్పాడు. ప్రహ్లాదుడు కోపం వచ్చింది. ఆ పర్సు చూసిన వెంటనే లెటర్ ఉంది, డబ్బులు లేవు. ప్రహ్లాదుడు కోపం వచ్చి అక్కడ నందిని పిలిచాడు. నంది రా నంది అని చెప్పేసి, ఈ మృదంగం ఉంది కదా, దీన్ని నమ్మేసుకొని ఫస్ట్ బియ్యం తీసుకురాపో, తిందాం బతుకుదాం ఫస్ట్ అని చెప్పేసి ప్రహ్లాదుడు ఆవేశంతో చెప్తాడు. చనిపోయే దీనావస్థలో ఉంటాడనమాట ఎవరు? ప్రహ్లాదుడు. ఎందుకంటే అతనికి దగ్గు ఉంటుంది, విపరీతంగా రక్తం పడుతూ ఉంటుంది అనమాట.
భట్టు మృదంగం లాక్కున్నాడు. వెంటనే పరిగెత్తుకుపోయి ప్రహ్లాద్ వాళ్ళ నాన్న భట్టు ఆ మృదంగాన్ని లాక్కుంటాడు. ఎందుకురా దీన్ని నమ్ముతారని చెప్పేసి లాక్కుంటాడు. తాను చనిపోయినా తన నా శవానికైనా మృదంగం అమ్మి మాత్రం దహన సంస్కారాలు చేయొద్దు అని చెప్పేసి ఆ మృదంగాన్ని ఇలా కౌగిలించుకుంటాడు భట్టు. అంటే ఎవరు? ప్రహ్లాదుని వాళ్ళ నాన్న. ఆ విధంగా దాని దగ్గరికి తీసుకుంటాడు అనమాట. తర్వాత అలా భట్టు ఆ మృదంగాన్ని లాక్కోవడం, అక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా పాపం కళ మీద ఎంత పట్టు ఉంది ఆయనకి అని అందరూ కూడా చలించిపోయారు. సుబ్బయ్య మృదంగం అందుకున్నాడు. తన బాధను పలికిస్తూ వాయిస్తున్నాడు. మధ్యలో సుబ్బయ్య ఆ మృదంగాన్ని తీసుకొని బాధ వచ్చినప్పుడు దాని కొడతాడు చూడండి. అలా ఇతడు తినడానికి తిండి లేదు, పరసులోనే డబ్బులు లేవు అని చెప్పేసి ఆ మృదంగాన్ని తీసుకొని తన కొట్టుకుంటుంటాడు అంటే ఇంట్లో. అప్పుడే ఒక అడుక్కునేవాడు వస్తాడు ఆ ఇంటికి. అయ్యా అన్నం ఉంటే పెట్టండి అయ్యా, అన్నం ఉంటే పెట్టండి అయ్యా అంటారు. అప్పుడు ఈ మధ్యలో సుబ్బయ్య అలాగే భట్టు అలాగే ప్రహ్లాదుడు ఉంటారు. బయటికి వెళ్ళి చూస్తారనమాట. మీరెవరు ఏంటి అంటే, నేను కూడా ఇలా యక్షగానం వేసేవాడిని, కేతిగాడు నా పేరు, నేను ఒక కళాకారుణ్ణి అని చెప్పేసి ఆడుకునేవాడు చెప్తాడు. అయ్యో నువ్వు కళాకారుడు అని చెప్పేసి ఇట్లా అంటే, ఈ కళని నమ్ముకొని మా భార్య బిడ్డల్ని ఎంతో దీనావస్థలో ఉన్నారు, వాళ్ళు చనిపోయే స్థితిలో ఉన్నారు, ఆహారం లేదు, దయచేసి ఆహారం పెట్టండి అని చెప్పేసి ప్రాధాయపడ్డాడు. నేను తోలుబొమ్మలాట ఆడుకుంటూ బతికేవాడిని అని చెప్పేసి ఈ కేతిగాడు చెప్తాడు. కానీ ఇప్పుడు ప్రజలు ఆదరించడం లేదు, డబ్బులు లేకుండా ఉన్నాను, మా భార్య బిడ్డలు చనిపోయే స్థితిలో ఉన్నారు, అన్నం లేకుండా అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో ఈ కేతిగాడు భట్టు గురించి కూడా తెలుసుకుంటాడు. భట్టు ఏంటి, ఎవరు అనేది అంతా కూడా తెలుసుకుంటాడు అనమాట. కళ తమకు తిండి పెట్టదని, ఇప్పటి జనాలకు కళ అవసరం లేదని ఈ కేతిగాడు చెప్తాడు. నేను అడుక్కునే స్థితికి వచ్చింది తీసుకురావడానికి కారణం ప్రేక్షకులు అండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రేక్షకులకి ఈ కళ అవసరం లేదు. ఇప్పుడు సినిమాలు అవి వచ్చాయి కాబట్టి ఇవన్నీ లేవు, మన కళకి ప్రదర్శించినా కూడా ఎవరు డబ్బులు వేయరు అని చెప్పేసి అంటాడు అనమాట. భట్టు మరొక చోటికి వెళ్ళి అడుక్కోమంటే అతడితో పాటు తాను కూడా వెళ్తానన్నాడు ప్రహ్లాదుడు. సరే కానీ నువ్వు కళని నిందిస్తూ మాట్లాడుతున్నావు కేతిగాడు, నువ్వు వెళ్ళి వేరే దగ్గరికి పోయి అడుక్కోపో అని చెప్పేసి భట్టు చెప్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడంటే, కేతిగాడితో పోయి నేను కూడా అడుక్కుంటా, ఎందుకంటే ఈ కళ కూడా ఎన్ని రోజులు ఉండదు, సో ఇది కూడా నాశనం అయిపోతుంది, కాబట్టి నేను ఖచ్చితంగా ఇతనితో పాటు వెళ్ళి నేను అడుక్కుంటాను అని చెప్పేసి చెప్తాడు ప్రహ్లాదుడు. నంది సుబ్బయ్య కూడా అతనితో పాటు వెళ్తారు, కేతిగాడితో పాటు వెళ్తామని చెప్పేసి వాళ్ళు కూడా బయలుదేరుతారు. బయటికి వెళ్ళిన నంది సుబ్బయ్య తిరిగి వస్తారు. ఎందుకు తిరిగి వస్తారు వీళ్ళిద్దరు? కేతిగాడు, నంది, సుబ్బయ్య, మధ్యలో సుబ్బయ్య అందరూ కలిసి, ప్రహ్లాదుడు అందరూ కలిసి వెళ్ళిపోతుంటారు అడుగు తిందాం పండి ఎవయ్యని అతనితో పాటు, కేతిగానితో పాటు. కానీ అందరూ మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. ఎందుకు అంటే కేశవ వర్మ వాళ్ళకి ఎదురుగా వస్తూ ఉంటాడు అనమాట. మా అన్నుల ఇంటికి వెళ్ళొద్దాం, ఒకసారి భట్టుని మాట్లాడించొద్దామని. చిన్నప్పుడు పోయింటాడు ఈయన, ఈ కళను వదిలేసి వెళ్ళిపోయింటాడు, ఈ కళ ఎప్పటికీ బాగుపడదు అని చెప్పేసి కేశవ వర్మ వెళ్ళిపోయింటాడు అనమాట. సో ఎదురుగా వస్తున్నప్పుడు చూసి పరిగెత్తుకుని వచ్చి కేశవర్మ వస్తున్నాడని చెప్పేసి భట్టుకి చెప్తారు వీళ్ళందరూ. అప్పుడు లేని ఆర్భాటం తీసుకొస్తాడు ఎవరు? భట్టు. మా తమ్ముడు వస్తున్నాడు, గౌరవ మర్యాదలు పోతాయి అని చెప్పేసి అన్నం తిన్నట్టు, ఆకు ఒక్క వేసుకుంటున్నట్టు, ఆకు ఒక్క తీసుకుని చుట్టుకొని ఇట్లా పెట్టుకుంటుంటారు అనమాట. సో ఈ విధంగా ఉంటుంటే అప్పుడు వస్తాడు, అందరినీ మాట్లాడిస్తాడు. ఎవరు? కేశవ వర్మ, అంటే భట్టుకి తమ్ముడు వచ్చి మాట్లాడించి ఎలా ఉన్నారు ఏంటి, చాలా రోజులైంది మీ ఇంట్లో భోజనం చేసి, ఈరోజు భోజనం చేయాలి అని అంటాడు. ఎవరు? కేశవ వర్మ. దానికి ఆశ్చర్యపోతారనమాట వీళ్ళు. ఎలా చేయాలరా బాబు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది ఆ డబ్బులున్నాయి, ఈ డబ్బులున్నాయి, అక్కడ పెట్టి ఇక్కడ పెట్టని ఊరికి చెప్తుంటాడు. ఎవరు? భట్టు వీళ్ళందరికీ. వాళ్ళేమో ఇంటూ ఊరికే ఉంటారు. తర్వాత భోజనం విషయానికి వచ్చి ఇంకా సర్లే భోజనం చేస్తామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కేశవ వర్మ. అప్పుడు భట్టు అంటాడు, అరే రే రే అన్నం అంతా కూడా కుక్క తినిపోయింది కదరా, నీకే పెడదాం అనుకుంటే కదరా అని అంటాడు అనమాట. కేతిగాడు బియ్యం తీసుకొని వచ్చి భట్టుకు ఇవ్వబోతాడు. కేతిగాడు ఉంటాడు కదా, వాడు కూడా అడుక్కొని వస్తాడు. కొన్ని మీరు కూడా కళ్ళతో నమ్ముకొని చచ్చేలా ఉన్నారు, ఫస్ట్ భోంచేయండి అని ఇలా పంచ, అంటే వాళ్ళు కట్టుకున్నటువంటి పంచని ఇట్లా పరిసేసి ఆ దాంట్లోకి బియ్యం అన్ని పోస్తాడు. ఎవరు? కేతిగాడు భట్టుని పిలిచి. అప్పుడు ఈ కేశవవర్మ భట్టుతో ఈ విధంగా అంటాడు, నీవు మహానటుని వల్ల ఏమో అనుకోండి, కళ అన్నం పెట్టదు నీకు, దయచేసి ఈ కళను నమ్ముకోవద్దు అని చెప్తారు. సో కళ మాత్రం గెలుస్తూనే ఉంటుంది, కానీ నువ్వు నటిస్తూ ఓడిపోతున్నావు ఎప్పుడు, సో ఈ కళని వదిలేయని చెప్పేసి చెప్తాడు అనమాట.
సో నీ బిడ్డ కోసమైనా ఇది వదిలేయి, ఎందుకంటే ఈ పిల్లాడికి ఆరోగ్యం బాగలేదు ప్రహ్లాదునికి, కరెక్ట్గా వీరి కోసమైనా కళను వదిలేయి అని చెప్తాడనమాట. కళ కంటే జీవితం ముఖ్యమని ప్రహ్లాదుడు అనగానే దీన్ని సొమ్ము చేసుకొని చూపిస్తాను అని చెప్పేసి అంటాడనమాట. సారీ, ఏమంటాడంటే కేశవవర్మ చెప్తాడు. కళను నమ్ముకోవద్దునన్న ప్రహ్లాదుడు అన్నప్పుడు కేశవవర్మ అంటాడు, ఈ కళని పక్కన పెట్టి మీరు రండి, నేను ఈ కళలోని ఎలా సంపాదించాలో నేను చూపిస్తానని కేశవవర్మ అంటాడు. బట్టు అవసరం లేదు, ఈ కళలోని నేను సంపాదిస్తానని బట్టు అంటాడు. సో ఇంట్రెస్టింగ్గా ఉన్నా లేకున్నా వినాలండి, ఇది చాలా చాలా డిఫికల్ట్, ఈ వర్డ్స్ అని మనం వాడుతూనే ఉండాలన్నమాట. అప్పుడు బట్టు అంటాడు అనమాట, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కళను నమ్ముకొని ఉంటానని చెప్తాడు. అప్పుడు లోపలికి వెళ్ళి ప్రహ్లాదుడు రక్తాన్ని కక్కుకుంటూ ఉంటాడు. అది చూసి బట్టు లోపలికి వెళ్ళి చూస్తాడనమాట. వేషం వేసిన ప్రహ్లాదుడు బామ వేషం వేసింటాడు ఆల్రెడీ, ఇంకా ఈవినింగ్ అవుతుంటుంది, వాళ్ళు మళ్ళీ వేషం వేసి ముందుకి స్టేజ్లోకి వెళ్ళాలి కదా. అప్పుడు ఈ ప్రహ్లాదుడు బామ వేషం, అమ్మాయి వేషం వేసింటాడు. ఆ వేషంలోనే కక్కుంటుంటాడు అంటే వాంతి చేసుకుంటుంటాడు రక్తాన్ని అంతా కూడా. మెలికలు తిరిగిపోయి తండ్రి ఒడిలో వాలిపోతాడు. ఆ దృశ్యం చూసినటువంటి ప్రేక్షకులకు విపరీతం కోపం వస్తుంది. ఎందుకు వీళ్ళు ఇంకా రాలేదు, ఇంకా ప్రదర్శించలేదు నాటకం, యక్షగానం అని చెప్పేసి అనుకుంటారు. బట్టు అంతా కూడా చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అంటాడనమాట ప్రహ్లాదుడు, నాన్న నా మరణంతో అయినా నువ్వు ఈ కళని నమ్ముకోవద్దు, దయచేసి ఈ కళని విడిచిపెట్టు అని చెప్పేసి చెప్తాడు ప్రహ్లాదుడు. బట్టు సందేహించాడు, ఎందుకో ఊరికే అంటున్నాళ్ళే అనుకుని అప్పుడు కూడా అనుకుంటాడు బట్టు. కొడుకుని సమీపించాడు, తనకు మాట ఇవ్వమని ప్రహ్లాదుడు అడిగాడు. అప్పుడు నా చేతిలో చేయేసి చెప్పినాన్న, ఈ కళని ఇక నమ్మను, దీన్ని వదిలేస్తానని అని చెప్పి అడుగుతాడు. అడుగుతూనే ప్రహ్లాదుడు చనిపోతాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో కళాకారుల విషయాలు. అప్పట్లో కళాకారులు ఎలా ఉండేవాళ్ళు, ఎలా ప్రదర్శించేవాళ్ళు. అలా కొడుకు అడుగుతూ చనిపోతాడు. నాకు మాటి నాన్న అని చెప్పేసి అట్లాగే ప్రాణాలు వదిలేస్తాడు ప్రహ్లాదుడు. అప్పుడు విపరీతమైనటువంటి ఇతనికి బాధ వేస్తుంది. బాధ వేసిన తర్వాత అందరూ నాటకం వేయడానికి రెడీగా ఉంటారు, కానీ నాటకం వేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ బాధలో మునిగిపోతాడు బట్టు. కొడుకు శవంపై పడి బట్టు విపరీతంగా ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత వీళ్ళంతా లోపల ఉంటారు, తెర దించింటారు కదా, వీళ్ళు లోపల ఉంటారు, తెర లోపల. అప్పుడు ప్రేక్షకుల్లో ఉండేవాడు, మెయిన్ ఉన్నవాడు అని చెప్పినాను కదా, ప్రేక్షకుల ప్రతినిధి వస్తాడనమాట. వచ్చి, అయ్యా మీరు ఇలాగే ఎందుకున్నారు, మీరు నాటకం వేయకోకుండా ఎందుకున్నారు, ఇప్పుడు బామ సన్నివేశం ఉంది కదా, అది రమ్మనాలి కదా, మీరు ఎందుకు ఈ విధంగా లోపలే ఉండిపోయినారని అడుగుతారనమాట. అప్పుడు ప్రేక్షకుడికి చెప్తాడనమాట బట్టు అనేవాడు, కళ ప్రయోజనం ఏంటి, ఈ కళ వల్ల ప్రయోజనం ఏంటి, కళ ఎవరు ఆదరించాలి, ఎందుకు ఆదరించాలి అసలు ఈ కళని, భాగవతాలు సామాన్య మానవుని చైతన్యం ఏం చెబుతున్నాయి, మేము ఎంత చైతన్యం చేసినా మనుషులు మా కోసం ఏం చేస్తున్నారు, డబ్బులు ఇవ్వడం లేదు కదా అని చెప్పేసి కొంచెం కూడా ధన సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ ఇట్లా ఏదైనా ధాన్య సహాయం కానీ చేయడం లేదు కదా అని చెప్పేసి అంటాడు ప్రేక్షకుడితో. ఎవరంటారు, బట్టు అంటాడు అనమాట. ప్రేక్షకుడు బట్టుకి చర్చ జరుగుతుంది ఈ విధంగా. అయినప్పటికీ ప్రేక్షకుడికి తెలియదు అక్కడ ప్రహ్లాదుడు చనిపోయాడని చెప్పేసి. ప్రేక్షకుల ఆదరణ లేకపోవడం చేత తాము కడుపు కాల్చుకుంటున్నామయ్యా అని చెప్పేసి బట్టు ఆ ప్రేక్షకుని అధిపతికి చెప్తారు, ప్రేక్షకుల లీడర్ అనమాట ఆయన చెప్తారు. లాస్ట్కి తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు చనిపోయాడు, అందుకే మేము ఈ యక్షగానం కొంచెం నిదానంగా ఉన్నాము అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఆ ప్రేక్షకుడి ప్రతినిధి, ప్రేక్షకులందరికీ లీడర్ చాలా బాధపడతాడు, అయ్యో పాపం ఈ విధంగా జరిగిందా అని చెప్పేసి. ప్రేక్షకుడు తన తప్పు తెలుసుకొని క్షమించమంటూ దహన సంస్కారాలు చేసుకోండి అని చెప్పేసి అంటాడు. కానీ ప్రదర్శన అయిపోయిన తర్వాతనే దహన సంస్కారాలు చేసుకుంటానని చెప్పేసి బట్టు చెప్తాడు. తన కొడుకు శవాన్ని పెట్టుకొని కూడా ఇతను నాట్యం చేస్తూ వాళ్ళకి వివరిస్తాడనమాట. భామా సన్నివేశంతో వివరిస్తాడు. భామా సన్నివేశంలో నా కొడుకు ఇలా ఉండేవాడు కదా అని నాట్యం చేసి చూపిస్తాడు. నాట్యం చేసి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఎవడు, బట్టు. తన కొడుకు వేషంలో ప్రజలకు చూపించి అతడు ఈ విధంగా కళ్ళు తిరిగి పడిపోతాడు. ప్రహ్లాదుడు ప్రదర్శన చేయమని భామ తనను హెచ్చరిస్తున్నట్లు బట్టు భావించుకుంటూ నాట్యం ఆరంభించి, భామ అనే స్త్రీ ఇక నాట్యం వద్దు, దీన్ని ఆపేయండి అని చెప్పడం చూసినటువంటి తన తండ్రి అంటే బట్టు ఆ నాట్యం వేస్తూ కింద పడిపోతాడు. పైకి లేచి జనాన్ని ఉద్దేశించి
తనకు జరిగినటువంటి విషయం అంతా చెప్తాడు. నా కొడుకు ఈ విధంగా చనిపోయాడు, అతనికి దహన సంస్కారం చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, మీరు సహాయం చేస్తే నా కొడుకుని దహన సంస్కారాలు చేస్తాను, లేదంటే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను, కాకులకి గద్దలకి వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి మోకాళ్ళ మీద పడి దీనంగా ఆ విధంగా వేడుకుంటాడు అనమాట. ఏడుస్తూ అందరూ ఏడుస్తుంటారు అక్కడ స్టేజ్ మీద. అలాగే ప్రేక్షకులు కొంతమంది చాలామంది బాధపడుతూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా శవాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడు అనమాట. ప్రేక్షకులు భట్టు స్థితికి చలించిపోయారు. ఆ భట్టు మాట్లాడుతున్నటువంటి మాటలకి చలించిపోయినటువంటి ప్రేక్షకులు మామూలుగా అతని ఏదైతే జోలె ఉందో ఆ జోలె నిండా డబ్బులు తీసుకొచ్చి గుమ్మరించడం మొదలుపెట్టారు ప్రజలు. ఆ విధంగా ప్రహ్లాదుని చావు చేత యక్షగాన నటుడు ఎవరైతే ఉన్నాడో కూచిపూడి కళాకారుడు భట్టుకి ఆ విధంగా ధనం లభించింది. సో ఈ విధమైనటువంటి విషయం అయితే జరుగుతుంది అని చెప్పేసి లాస్ట్కి తెలుసుకుంటారు అందరూ. సో ఇలా ప్రదర్శన అనేది, ఈ యక్షగానం అనేది రూపు మారుతూ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇదే మన యక్షగానం. యక్షుడు ఆలపించే గానమే యక్షగానం కాబట్టి సో ఈ విధంగా జరిగింది. అప్పట్లో ఈ విధంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలా ఉన్నారు. యక్షగానం పూర్తిగా అంతరించిపోయింది అని చెప్పేసి మన హరనాథ్ రావు చెప్తున్నటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ త్రిలోక్య 6600. థ్యాంక్ యూ.